అర్థమైతేనే కానీ మన రక్షణ, మనం పొందిన రక్షణ ఎలాంటిదో మనకి అర్థము కాదు. ఇలా అలాగే ఇశ్రాయేలు చరిత్ర అంటే ఇశ్రాయేలు అరణ్య యాత్ర మనకు అర్థమైతే కానీ మనం పొందిన రక్షణ ఎలాంటిదో మనకి అర్థం కాదు. ఇలా అలాగే ఇశ్రాయేలు దేవుడు ఇచ్చిన 7 పండుగలు, ఆ 7 పండుగలు అర్థమైతే కానీ మనం పొందిన రక్షణ ఎలాంటిదో మనకి అర్థము కాదు. ఏంటి అంటే మనం పొందిన రక్షణ పట్ల మనకి అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా దేవుడిని ఆరాధించవచ్చు ఆత్మతో, కానీ అది బలవంతంగా ఉండదు. మనసుతో కూడా ఆరాధించాలన్నటువంటి పౌరులు ఆత్మతో ప్రార్థించాలి, అలాగే మనసుతో కూడా ప్రార్థించాలి. ఆత్మతో ఆరాధించాలి, మనసుతో కూడా ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించే వారికి ఏది తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకే తెలియదు. మనుషులు గ్రహించడు కానీ ఆత్మ ద్వారా మర్మాలు పలుకుతున్నాడట. వీళ్ళరా ఆత్మతో ఆరాధించడం ద్వారా దేవునికి తెలుస్తుంది, కానీ ఆ చేసేవాడికి తెలియదు. వీళ్ళరా